నేను అంతకుముందు నా చెడు అలవాట్లు మానుకోవడానికి చాలా కాలం పట్టింది. కానీ ఇక్కడ మన జేకే స్వామి గారి దగ్గరికి వచ్చాక నా అలవాట్లు కొంత మొత్తం మార్చుకోగలిగాను. అదంతా మన జేకే గారి సలహా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా నాకున్న కోపాన్ని ప్లస్ నాలో ఉన్న ఆశ అనేది మొత్తం పోయింది. ఇప్పుడు నా పని నేను చేసుకోగలను. ఏదైనా సరే ఆరోగ్య విషయంలోనే ఏదైనా అంతా బాగుంటుంది. ఇట్లన్నిటికీ పెద్దదానికి కారణం మన జేకేగా అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించకుండా మీరు ప్రతిరోజు భోజనం చేస్తూ ఉన్నట్లయితే కష్టాలు, నష్టాలు, అనారోగ్య సమస్యలు తప్పవు అని మన పెద్దలు తెలియచేస్తున్నారు. ఏమిటి అంటే మీరు భోజనానికి కూర్చున్నప్పుడు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం ముందు మనం కూర్చుని చక్కగా ఆ అన్నం పళ్ళానికి నమస్కారం చేసుకోవాలి. అన్నం పళ్ళెం అంటే అన్నపూర్ణాదేవి కదా. మనం ప్రతిరోజు భుజించేది ఆ అన్నాన్ని అన్నపూర్ణాదేవిగా భావిస్తాం కదా మనం. కాబట్టి మీరు అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుని దీనివల్ల నాకు శక్తి, నా శరీరానికి శక్తి కావాలి, శక్తి ప్రసరించేట్టు చెయ్యి తల్లి అని చెప్పి సంకల్పం చేసుకుని అప్పుడు ఆహారాన్ని భుజించటం ప్రారంభించాలి. అంతేగాని అడావుడిగా మనం అన్నం పెట్టుకుని ఎలా తింటున్నామో మనకే తెలియకుండా, అంటే ఏదో పని మీద ఉంటూ ఏదో ఆలోచిస్తూ, కొంతమంది టీవీలు చూస్తూ ఏదో వింటూ పేపర్ చదువుతూ కూడా తినేవాళ్ళు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. అలా తినటం వల్ల అనేక అనర్థాలకి దారి తీస్తాయి అని మన పెద్దలు చెప్తున్నారు. ప్రతి మనిషికి మూలాధారము ఏమిటి అని అంటే మన ఆహారమే. ఈ సత్యాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం ఆహారం తీసుకోకుండా ఉంటే శరీరం నీరసమైపోతుంది కదా, బలహీనమైపోతుంది. కాబట్టి శక్తినిచ్చేది ఆహారం. అలాంటి ఆహారాన్ని మాత్రం ఒక నియమ నిబంధనల ప్రకారం ప్రతిరోజు మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అది 3 పూటలు తీసుకున్నా 2 పూటలు తీసుకున్నా కూడా ఒక నియమం ప్రకారంగా ఒక క్రమశిక్షణతో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించిన వారికి మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యలు ఉండవు. మీరు ఎడం చేత్తో పళ్ళాన్ని పట్టుకుని నుంచుని తింటూ ఉంటారు కొంతమంది. ఇలా రకరకాలుగా చెప్పులు వేసుకుని కూడా భోజనం చేస్తూ ఉంటారు మరికొంతమంది. ఇలా వారికి తెలిసా అంటే వాస్తవంగా తెలుసు, కొన్నిసార్లు మరిచిపోయో పొరపాటునో ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది తెలియక కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల మనం ప్రతినిత్యము దేనికోసం ఆహారం తీసుకుంటున్నామనే విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉన్నాం. మనం తెల్లారులేసి ఎవరి డ్యూటీ వారు చేయాలి కదా. వృత్తి వ్యాపారాల్లో ఏ వృత్తుల్లో ఉన్నవారైనా దానికి మనకి శక్తి కావాలి అంటే ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహారం తీసుకునే విషయాన్ని మాత్రం మనం అజాగ్రత్తగా ఉంటూ ఉన్నాం. అది నేనైనా మీరైనా చేసే పనే. అది ఎంతటి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఆహారం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే కష్టాలు, నష్టాలు తప్పవు, దానివల్ల అనారోగ్య సమస్యలు తప్పవు అని మన పెద్దలు చెప్పిన మాట మనందరికీ తెలుసు. కానీ ఆచరించలేము. అదంతా కూడా ఆచరించాలి. దీంట్లో వాస్తవానికి సత్యం ఎంత ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మరొక్కసారి మా వీడియోల ద్వారా మీకు తెలియచేస్తే ఎంతో కొంతమంది అయినా సరే ఆహారం విషయంలో జాగ్రత్త పడతారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, అన్ని విషయాల్లో ఆనందంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది నిజమా కాదా అనేది మీరు ఆలోచిస్తే సత్యం ఎంత ఉందో మీకే తెలుస్తుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.